యజ్ఞం ఎందుకంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే, యజ్ఞము చేత 3 రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటే దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు. దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింప చేసుకోవచ్చు. 2 యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధ్వలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. 3 ఏ కామము ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే చిత్తశుద్ధి కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధారను అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. యజ్ఞం చేసేటప్పుడు ఆరణి మంథనం అని చేస్తారు. అంటే లౌకికాగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు. మీరు రేపు చూస్తారు, పట్టాభిషేకం నాడు ఆరణి మంథనం చేస్తారు. చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు. ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి. దాన్ని దూత్తో పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు. రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు. స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్సులిస్తారు. యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోశారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తారు. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ. మనం ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమం గోవృషభం అందులో ఆవాహన చేశాం. ఆ గోవృషభులిద్దరూ కూడా వేదాగ్నిలో దేవతాగ్నిలో ఇద్దరు కూడా ఇందాక ఆనందంతో వచ్చున్నారు. మనకి ఎప్పుడో దూరం అయిపోయి కానీ ఎంతో తాండవం, ఇంత ఎక్కువ వచ్చింది, అంత అయింది, ఇంతుంటే వదులుంటే అన్నట్టుగా ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో వారికి మనం చేయవలసింది ఏంటంటే చతుర్వేద స్వస్తి. 4 వేదాలని కూడా వాళ్ళని పొగుడుతూ, వాళ్ళని ఉచ్చరిస్తూ, వాళ్ళని స్మరిస్తూ వాళ్ళని ఇప్పుడు మనం ఈ యొక్క చతుర్వేద స్వస్తి అనేటువంటి కార్యక్రమాన్ని, దర్బారు సేవ అనే కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. గోవృషభాయ నమః. ఈ చతుర్వేద స్వస్తి గోవృషభులకి సమర్పించడం ద్వారా, మనం వినడం ద్వారా ఎవరైతే వింటారో వారి వంశంలో లేని అంటే లేదు అనేటటువంటిది అంతే కాకుండా ఆచంద్రతారార్కం అంటే సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కూడా ఆ వంశం ఏదైతే ఉందో అది భూమి మీద